హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన అక్కడి ప్రజలకు నాలుగు జిల్లాల ప్రజలకు బాసటగా నిలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే వాటర్ ట్యాంకర్స్ను కొద్దిసేపటి క్రితమే తూర్పుగోదావరి జిల్లా నుంచి తరలిస్తున్నారు. ఆ ట్యాంకర్లు నేరుగా విశాఖకు వెళ్తాయి. అక్కడ తాగునీరు లేక అల్లాడిపోతున్న ప్రజలకు మంచినీటి సరఫరా అందించే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేరుగా బాధితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంతో కృషి చేస్తున్నారు, వారికి బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అక్కడ లేదు. అలాంటి పరిస్థితుల్లో వారికి వాటర్ ట్యాంక్స్ అందించే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొద్దిసేపటి క్రితమే ఆ ట్యాంకర్స్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అవి నేరుగా విశాఖకు వెళ్తాయి. విశాఖలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాగునీటి సరఫరాను చేస్తాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ హరీష్ రెడీగా ఉన్నారు. హరీష్, చెప్పండి, మొత్తం ఎన్ని ట్యాంకులు పంపిస్తున్నారు? క్రాంతి, హుదూద్ తుఫాన్తో విశాఖలో జనం అల్లాడుతున్నారు. దీనికోసం ముఖ్యంగా తాగునీటి కోసం తీవ్ర సమస్య ఏర్పడుతుంది. దీంతో వైఎస్ఆర్సీపీ తరఫున తూర్పుగోదావరి జిల్లా జగన్పేట నుంచి 4 వాటర్ ట్యాంకర్లు అక్కడికి పంపుతున్నారు. ఒక్కొక్కటి 10 నుంచి 12,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకర్లని ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అది నేరుగా విశాఖ వెళ్ళి ఎక్కడైతే ఎక్కువ స్కేర్సిటీ కొరత ఎక్కువైతే ఎక్కడుందో ఆ ప్రాంతంలో స్థానికులకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సరఫరా చేయడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి సంబంధించి ముందు తాగునీరు సరఫరా చేస్తారు, తర్వాత ఫుడ్ ప్యాకెట్స్, అంటే ఎవరికి ఎలా వీలైన రీతిలో సహాయం అందించడానికి బాధితులకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాంతి, హరీష్, ఇంకా ఏ విధంగా సహాయక చర్యలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు? ముఖ్యంగా ఇక్కడి నుంచి విశాఖలో తీవ్రంగా కొరత ఉన్నది తాగునీరు, పాలు, నిత్యావసరాలు. ప్రస్తుతానికైతే తాగునీరు సరఫరా పార్టీ తరఫున సరఫరా చేశారు. ఇక్కడ నుంచి కొంతమంది నాయకులు నేరుగా ఈ ట్యాంకర్లు అక్కడ తీసుకెళ్లి సరఫరా చేసి ఏర్పాటు చేసి అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులకు అప్పచెప్తారు. వాళ్ళు అక్కడ వాటిని ఎక్కువ కొరత ఉన్న ప్రాంతాల్లో అంటే ఏదైతే తాగునీరు అందించడానికి కూడా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో అక్కడున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాటిని రిసీవ్ చేసుకుని వాళ్ళు కొంత అక్కడ సరఫరా చేయడం జరుగుతుంది. దీంతో పాటు తర్వాత అంటే ఒక్కొక్క ఫేజ్ వ్యాన్లు పంపిస్తున్నారు, దఫదఫాలుగా పంపిస్తున్నారు. దీంతో పాటు పాలు, నిత్యావసరాలు, దుస్తులు ఎలా వీలైతే అంటే ఎవరైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీ ఎక్కడెక్కడ ఏం ఎదురు చేస్తాయో అన్ని వస్తువులు భారతీయులకి ఏ రకమైన సహాయం అందించడానికైనా ముందుకొచ్చి నాయకులంతా కలిపి ఇవన్నీ సరఫరా చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ హరీష్.